నా పేరు మంగళి రోటి వండటండా మాకు మాత్రం ఈ పార్నా కంపెనీ వద్దు సార్. మాకు ఎంతనా ఏ ఉద్యోగాలు వద్దు, మాకు ఆయన ఇచ్చిన జీతాలు వద్దు, ఉద్యోగాలు వద్దు, ఏమొద్దు. మాకుండా మా భూమి చాలు సార్. కొడంగల్లో 2 ఎకరాల పైన భూమి ఉంది. ఆ భూమిలో పోయి పార్నా కంపెనీ వేసుకోక సార్. మా దిక్కు మాత్రం వద్దు. మీకు అందరికీ నమస్కారం పెట్టి చెప్పుకున్నాం మేము. సార్కి కూడా నమస్కారమే. మేము భూమి మాత్రం ఈ జాలము. నీ జాపలు వద్దు, నీ ఇచ్చిన హామీలు వద్దు, మాకు ఏం అవసరం లేదు సార్. మాకు మా పిల్లల బాధ నెల నుంచి మా గోస దేవుడు చూస్తున్నారు. చెన్ల పోటీ నడిస్తే గుట్ట పోటీ నడిస్తే గుంట పోటీ మా ఎంట పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు. మా పిల్లల పోటీ మా పోటీ ఆడపిల్లల ఎంతవరకు ధర్నం చేసి నడుస్తాం సార్ మేము. చేనికి మిషన్ కాడ వస్తే మిషన్ ఎంట తిరుగుతున్నారు. యాది అని అనుకొని తిరగాలి మేము, యా పద్ధతి అనుకొని తిరగాలి, యా సార్ అడుకున్నాలే మేము. మాకు యా తల్లిదండ్రి అని ఉండారని ఎవరికి అడిగని పోవాలి మేము. మా పరిస్థితి చాలా బేకారైంది సారు. చెప్పుకుంటే సార్కే తెలవాలి కానీ మాకు మాత్రం ఈ విషయం ఉద్యోగాలు యావి వద్దు. మా భూమి మాత్రం మాకే ఉండాలి. ఏడ భూమి ఏడ ఉండదో గౌటాన్ లాడని భూమి ఉండదో ఆడ పోయి వేసుకోక కంపెనీ మాత్రం మా వద్దీకి మాత్రం చాలు సార్. ఏ గుర్తి మా ఊరికి మాత్రం మేము మాత్రం భూమి మాత్రం ఏడగలం. మా పానాలు వచ్చేస్తారే. మాకు ఆడవిళ్ళల్లో ఉండాం కదా, ఆడవిళ్ళల్లో కూడా తీసుకోపోయి మేకలు ఉన్నాయి కదా, అవి కూడా తీసుకోపోయి మేము అందరం వస్తాం జైలుకి. మేము ఆడవిళ్ళలు కూడా ఉంటాము, మాకు వేసుకోపోక. కానీ మేము మాత్రం పానం వచ్చేస్తారే కానీ మేము భూమి ఇవ్వం సార్. మీరు ఏమన్నా వాళ్ళు సార్ వాళ్ళు ఏమన్నా అనుకోక కానీ మేము భూమి మాత్రం ఇవ్వగలం సార్. వచ్చింది అన్నారు కదమ్మా, ఎందుకంటే మీ పేరు వచ్చింది కదా పేపర్లో, మీకేమన్నా అట్లా వచ్చిందా? మీకు కలిసిరు ఎవరన్నా? రాలేదు సార్. మనకు ఎవరు రాలేరు, మనకు ఎవరు అడిగలేరు సార్. ఇంత ముందు కూడా మనకు ఈ అన్నీ నడుస్తున్నాయి కథలు, కానీ ఈ కథల గురించి కూడా మనకు వచ్చి ఒక్కరు వచ్చి ఇట్లా అవుతుంది అమ్మా, ఇది జరుగుతుంది, ఎట్లా చేయాలి అని మనకు ఎవ్వరు అడిగలేరు. యాది అడగలేరు మనకు ఇప్పుడు వరకు. అయితే ఆడ వచ్చి యాదన్నా శుద్ధి మనకు అంటుండలేరు. పరాయి ఊరు పోటీ అంటున్నారు. పరాయి ఊరు పోటీ నడిస్తే మాకు అవుతుందా సార్? మీరు గురునాథ్ రెడ్డిని కలిసిరు కదా, మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి కలిసినప్పుడు ఆయన చెప్పినాడు కదా మా భూమి ఉంది. మరి ఆ భూమి మీరు ఆ ప్రతిపాదన ఎందుకు తీసుకురాలేరు? అక్కడ చెప్పారా మీరు? చెప్పిండు ఆడ. నేను వాడ భూమి చూపించిన, నేను 2 ఎకరాల భూమి చూపించిన, ఆడ వేసుకోండి కానీ లెగచేర్ల తండాకు పేదలకు మాత్రం అరవకుండి పెట్టకుండా ఆడ కంపెనీ వద్దని అన్నాడు సార్ ఆయన కూడా. ఏదన్నా సీలింగ్ భూమి ఉంది, దగ్గర ఒక 800 ఎకరాలు ఉంటుంది. అయితే అక్కడ బంగి లక్ష్మి అని చెప్పేసి ఇంకొక ఆయనది 110 ఎకరాల భూమి ఉంటుంది. అది మనకు కోజ్గికి రోడ్డు పోయేదంటే రోడ్డు పక్కనే ఉంటుంది. సో ఆ భూమి ఉన్నది, ఆ భూమి ఇస్తానని చెప్పేసి ఈయనది కాదు ఆయనది కాదు కానీ గురునాథ్ రెడ్డి నేను ఇస్తాను ఆడ వేసుకోమని చెప్పే ప్రతిపాదన పెట్టిండు. కానీ మరి ఇప్పుడు తీసుకోవచ్చు కదా, ఇక్కడ ఉన్నటువంటి పట్టా భూమిని కాల్ చేయించే బదులు అక్కడ ఆల్మోస్ట్ అంత క్లియర్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి తీసుకోవచ్చు కదని చెప్పి కూడా గతంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు కూడా అదే ప్రతిపాదన కూడా తీసుకొచ్చడం జరిగిందన్న. కేసులు ఏమన్నా, అది ఆల్రెడీ సీలింగ్ భూమి కదన్నా, దాని కేసు ఉంటే రీసెంట్గా కూడా అమ్మారు కదన్నా, అట్లా ఎట్లా అమ్ముతారు మరి సీలింగ్ భూమిని? కాబట్టి కొంచెం దాని విషయంలో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది.